ఆర్థిక వ్యవస్థలో 2000 నోట్లు తగిన స్థాయిలో ఉన్నందున ప్రస్తుతానికి వాటి ముద్రను నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ శుక్రవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. 2000 నోట్లను క్రమంగా చెలామణి నుంచి తీసేస్తారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రణాళిక రచిస్తామని గార్గ్ చెప్పారు. మన వ్యవస్థలో అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో 2000 నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో విలువ పరంగా చూస్తే 35% పైగా వాటా 2000 నోట్లదే. 2000 నోట్ల ముద్రణ విషయంలో ఇటీవలే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని ఆయన స్పష్టం చేశారు. నల్లధనాన్ని అరికట్టే లక్ష్యంతో 2016 నవంబర్లో ప్రభుత్వం 1500 నోట్లను రద్దు చేసింది. ఆ తర్వాత కొత్తగా 2000 నోట్లను తీసుకువచ్చింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో మన ఆర్థిక వ్యవస్థలో దాదాపు 66% వాటా 1500 నోట్లదే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.